నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాల కథలు చెప్పి చాలా రోజులు అవుతుందండి. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు, చెట్టెక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. దాన్ని ఆవహించి ఉన్నటువంటి బేతాళుడితో సహా బయటికి నడవడం మొదలుపెట్టాడు. శరీరాన్ని పట్టుకుని ఉన్న బేతాళుడు మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తానన్నాడు. పూర్వం విదిశా నగరంలో ప్రదీపుడని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడికి అమ్మ నాన్న అక్క చెల్లి తోబుట్టులు ఎవ్వరూ లేరు. ఏదో తిరుగుతూ ఉండేవాడు. సామాన్యమైన తెలివి గలవాడు, సామాన్యమైన తెలివి. అయితే ఆ ఊళ్ళో విదిశలో ఉన్న కొంతమంది పిల్లలు విద్యాభ్యాసానికి ఒక గురువు గారి దగ్గరికి చేరుతున్నారు. ఆ పిల్లల్ని తీసుకెళ్లే బండివాడు, ఏరా అబ్బి ఇలా రోడ్ల మీద పడి తిరిగే బదులు వీధుల్లో పడి తిరుగుతున్నావు, గురువుగారి దగ్గరికి పద, ఏవో 2 ముక్కలు నేర్పిస్తారు, అమ్మా నాన్న లేనివాడివి, 2 ముక్కలతో బతుకుదు కానీ అంటే వెళ్ళాడు. వాడు వెళ్ళే నాటికి ఒక 9-10 సంవత్సరాలు ఉంటాయి, 7-8 సంవత్సరాలు, 10 లోపు వెళ్ళి ఏముంది అప్పుడు బట్టల వేవాతలు ఏం లేవు, ఓ గావంచ ఉంటే చాలు. ఆ గురువుగారు ఇంకో గావంచ ఇచ్చారు. ఇక అక్కడే ఉన్నాడు. వీడికి మామూలు తెలివి, విద్య నేర్చుకుని ఇంటికి వెళ్ళి ఉద్ధరించాలి, మా అమ్మ నాన్నని చూడాలి, అలాంటి పాయింట్లు ఏం లేవు పాపం. వీడి కమిట్మెంట్ లేదు. జనరల్గా ఒక పిల్లల్ని పంపేటప్పుడు అమ్మా నాన్న బుద్ధులు చెప్పి పంపిస్తారు. జాగ్రత్తగా చదవాలి, 10 ఏళ్ల లోపల వచ్చేయాలి, నువ్వు వచ్చి అక్కకి పెళ్లి చేయాలి, చెల్లిని ఉద్ధరించాలి, నాన్నకు అదేదో చేయాలి, సంసారాన్ని ఉద్ధరించాలి, వంశానికి పేరు నిలబెట్టాలి, ఎన్ని చెప్తాం, మనమే చెప్తాం. రోజు బళ్ళ పంపించేటప్పుడు ఒక మాటలు చెప్తూ ఉంటాం అలవాటుగా. వీడికి అది చెప్పే వాళ్ళు ఎవరు లేరు. దూకుడుగా చదువుకోవాలని తెలియలా. గురువుగారు కూడా వీడికి తెలివి తక్కువ, వీడికి మీద వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు, రేపు పొద్దున బియ్యం పట్టుకొస్తాడు, మినపప్పు పట్టుకొచ్చి అడుగుతాడు, ఇలాంటివి ఏం లేవు కదా. ఉన్న పిల్లలతో పాటు వాడు ఓ ముద్ద తినేవాడు. వాడిని యథాశక్తి పనులకే వాడేవాడు. ఎంత పని చేసేవాడు, ఏదో చెప్పేవాడు, 4 ముక్కలు వచ్చాయి వాడికి. ఒక 19 సంవత్సరాలు 18 సంవత్సరాలు వచ్చి వాడు అటు ఇటుగా అక్కడికి వచ్చి 9-10 ఏళ్ళు అవ్వగానే అరే నీ చదువు అయిపోయింది, ఇంక వెళ్ళిపోమన్నారు. చదువు డబ్బు వచ్చేంత చదువు రాలా వాడికి. కొంచెం లోక జ్ఞానం తెలిసింది, కాస్త ఏదో లొక్క కాస్త డొక్కసుద్ది ఉంది అంతే. ఊళ్ళోకి వచ్చేసాడు, విదిశలోకి. వస్తే పెద్దగా ఎవ్వరూ ఆదరించే వాళ్ళు లేరు, వెళ్ళడానికి ఒక గూడు కూడా లేదు. వాడు అనుకున్నాడు పక్షులకైనా గూళ్ళు ఉన్నాయి, జంతువులకైనా ఓ గుహలో ఓ బొరియో ఒక కంతో ఎక్కడికో చోట పోతుంది, అది నాకేది ఏమీ లేదు. ఆ ఊళ్ళోనే తిరుగుతూ ఎక్కడైనా భోజనాలు ఉంటే తిని ఏ చెట్టు కిందో పడుకుని అలా కాలక్షేపం చేస్తుండేవాడు. క్రమంగా వీడికి ఏమర్థమైందంటే మనిషికి జీవితానికి ఏం కావాలంటే ఇల్లు వాకిలి చెట్టు పుట్ట అక్కర్లా, మాట్లాడేందుకు ఒక మనిషి కావాలి, మనసులో మాట చెప్పుకుందుకు, అంతేగా అని తెలిసింది, అర్థమైంది. వాడు ఎవరైనా నలుగురు రచ్చబండ దగ్గర ఎవరైనా నలుగురు కూర్చుని తనీడు వాళ్ళలే కనపడితే వెళ్ళి అక్కడ నుంచునేవాడు. వాళ్ళు ఏమిట్రా నీకు ఇక్కడ పని, మేము ఏదో మాట్లాడుకుంటుంటే పోవనేవాళ్ళు, మాట్లాడిచ్చేవారు కాదు. ఎవరైనా నలుగురు మాట్లాడుతుంటే కూర్చుని వినేవాడు, మధ్యలో మాట్లాడడానికి వాడికి అవకాశం వచ్చేది కాదు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడన్నా ఏ సభల్లోకో వెళ్తే వినడం తప్పిస్తే మాట్లాడేందుకు అవకాశం లేదు. భోజనశాలకు వెళ్ళినా కూడా వీడేమైనా ఎప్పుడైనా ఒకసారైనా పావలా ఇచ్చేవాడు కాదు కదా. అవును, మిగిలిన అన్నం తినేవాడు. వాళ్ళు ఏం మాట్లాడతారు, వీడికి చదువు లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఉచిత భోజనశాలలు కూడా ఉండేవి, వాళ్ళతోటి మాట్లాడడానికి కూడా వీడికి అంత చొరబడి మాట్లాడటం రాదు, కానీ మాట్లాడుతుంటే వినాలని ఉండేది. క్రమంగా వాడికి జీవితం విరక్తి పెట్టిపోయింది. ఎవ్వరూ మాట్లాడేందుకు దిక్కులేని వెధవ బతుకు ఎందుకు, అనవసరం కదా అనిపించేసింది. ఎన్ని ఊళ్ళో తిరిగాడు, ఎక్కడా వాడిని ఏట్రా అబ్బాయి నీ సంగతి నువ్వే అలా అడిగిన వాళ్ళు ఎవరు ప్రపంచంలో ఎవడి గోల వాడిది, నీతో నాకేమైనా పని ఉంటే మాట్లాడతా, లేకపోతే ఎందుకు మాట్లాడతా, దారిపోయేవాడిని పిలిచి మాట్లాడం కదా. ఇలా జరిగిపోతుంటే వాడికి ఏమనిపించిందంటే ఒకనాడు వెధవ బతుకెందుకు, చచ్చిపోదాం. ఓల్డ్ మార్గాలు ఆలోచించాడు, ఎట్ట చచ్చిపోవాలి. ఇప్పుడు ఏ చెట్టుకో ఊరి పోసుకుంటే ఊళ్ళో వాళ్ళు చూసి ఆ పూట ఊళ్ళో అందరికీ తిండి లభించకుండా అనాథ శవం, దాన్ని ఎవరు తగలేయాలి, రకరకాల ప్రశ్నలు ఆలోచించాడు. వీళ్ళందరికీ ఇబ్బంది కూడా పెట్టకూడదు మనం. ఈ రచ్చబండ దగ్గర చెట్లు బాగుంటాయి, అక్కడ చెట్టు మీద ఊరేసుకుంటే ఎవరు అక్కడ కూర్చోకుండా అయిపోతారు, ఇక్కడ కూడా వద్దనుకున్నాడు. ఆలోచించి ఏమనుకున్నాడు, చెరులో పడిపోదాం, కాలువ కొట్టుకుపోతుంది శరీరం, ఏ జలచరాలు తింటాయి పోని అనుకొని వాడికి నడువుకు ఒక గావంచ ఉంది. ఇవి ఫంక్షన్లు అప్పుడు బట్టలు పంచుతారు, అట్లా ఒక గంచ ఓ ఉత్తరీయం ఒక లభించినాయి వాడికి. ఏమనుకున్నాడు, దాన్ని పట్టు చేతులకు కట్టేసుకుని నదిలో దిగుదాం,
కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళిన కొందికి ఏదో ఇట్లా ఇట్లా అంటాడు. మామూలుగా మనం మామూలు వాళ్ళని నీళ్ళలో పడేస్తే వాడు యథాశక్తి ప్రయత్నం చేస్తాడు బతకడానికి. వీడికి కొంచెం ఈతొచ్చు. గురుగారి దగ్గర ఉన్నప్పుడు సెలయేళ్ల దగ్గర అక్కడ తిరిగిన అనుభవం ఉంది వాడికి. కొట్టుకుని పైకి వచ్చేస్తానేమో. గురుగారి దగ్గర ఉన్న చదువులో వాడికి ఏమర్థమైంది? ప్రాణి చావడానికి ఎప్పుడూ ఇష్టపడదు. పీక నుండి వేస్తుంటే తోసేయడానికి ట్రై చేస్తాడు. చచ్చిపోదామనుకున్న వాడు కూడా తోసేస్తాడు. కాళ్ళు కొట్టుకుంటే శరీరం ఒప్పుకోదు, చావుకి రెడీ అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ నీళ్ళల్లోకి కాళ్ళు చేతులు కట్టుకుందామని అనుకున్నాం. చేతులు కొద్దులేపోని కాళ్ళకు కట్టుకుందామని కాళ్ళకు కట్టుకుని నీటిలో దిగాడు. దిగి లోతుకి వెళ్తూ ఉండగా తనకి 2 బారాల దూరంలో ఒక కుర్రాడెవిడో కొట్టుకుపోతూ సతమతం అయిపోతున్నాడు. రక్షించమంటున్నాడు, మునకలేసేస్తున్నాడు. దాంతో వీడికి అయ్యో వాడెవడో, నేను కావాలని చచ్చిపోతున్నా, వీడెవడో ఒట్టిగా ఇదిగా కొట్టుకుపోతున్నాడు, వాడెక్కడో పైనుంచి కొట్టుకొస్తున్నట్టుగా ఉన్నాడు. వీడు ఆ మేఘాల మీద అవి కాలికి చేతులు కట్టుకోలే, ఇంకా కాళ్ళకి కట్టుకున్నాడు. ఆ కాలు ఎట్లా కొట్లా తొక్కి దాన్ని ఊడ తీసుకుని ఆ పరిగెడుతున్న ఆ నీళ్ళలో కొట్టుకుపోతున్న వాడి వెనకాల పడ్డాడు. వాడు ఇంచుమించుగా వీడంతా పొడుగు ఉండి పుష్టిగా ఉన్నాడు. వీడికి ఆహారం అప్పుడప్పుడు దొరికి బక్కవాడు. వీడు ఆ పడిపోయి నీళ్ళలో పడి ఉన్నవాడు మంచి దృఢమైన వాడు, బలాఢ్యుడు. వాడిని నది మధ్యలో నుంచి ఒడ్డుకి ఈడ్చుకొచ్చేసరికి ప్రాణాలు కడబట్టిపోయినాయి. వాడి వల్ల కాల, కానీ వదిలే బుద్ధి కాల. నా వల్లే కావట్లేదు, చచ్చిపోతానంతే అర్థమవుతోంది. వీడిని వదిలేస్తే వాడు పోతాడు, నేను పోతా. కానీ వాడు ప్రాణాల కోసం కొట్టుకుంటున్నాడని అర్థమయ్యారు రెండో వాడు. వాడిని ఈడ్చుకొచ్చేసాడు. ఈ నది వెంబడి కొంతమంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు, సైనికులు లాంటి వాళ్ళు. చిన్నబాబు అని అరుస్తూ. ఎప్పుడైతే ఈ కుర్రాడు, ఈ మన ప్రదీపుడు ఈ కుర్రాడిని పట్టేసుకున్నాడు, ఆ రెండో వాడిని పట్టుకున్నాడో, లాక్కొస్తున్నాడో, పైగా ఏంటంటే ఎక్కడ కనపడితే అక్కడే లాక్కొచ్చేయలేరు, ఇంకా ముందుకు ఓ పక్కకు కొట్టుకుంటూ వెళ్ళాలి కదా ఈదుకుంటూ. అక్కడ దాకా వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. ఇతను ఒడ్డు మీదకి వచ్చి వాడిని అక్కడ బారేసి ఇట్లా చొప్పకట్టలా పడిపోయేసరికల్లా వాళ్ళు చిన్నబాబు అని తీసుకొచ్చిన వాడిని వదిలిపెట్టేశారు. ఆ కుర్రాన్ని పట్టుకున్నారు వాళ్ళు. నీళ్లు కక్కిచ్చారు. ఊపిరాడుతోందో లేదో చూస్తున్నారు. ఎవరు వైద్యుని కేకేసుకొస్తానని ఇద్దరు పరిగెత్తారు. ఇతను మెల్లిగా ఈ ప్రదీపుడు కాస్త ఓపిక వచ్చాక నిదానంగా లేచి బయలుదేరి వెళ్ళాడు అక్కడి నుంచి. లెక్క ప్రకారం ఏమిటి, అతను చచ్చిపోవాలి, ప్లాన్ అది కదా. కానీ ఇప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళబుద్ది కాదు. నిజానికి అంత నీరసం మీద వాడు మళ్ళీ లోపలికి వెళ్తే ఏమిటి, తనకంటే బరువు ఉన్న ఒకడిని నది మధ్యలో ఇంచి లాక్కొచ్చి 10 బారల పైన గ్యాప్ లాక్కొచ్చాడు. ఆ నీరసానికి నదిలోకి వెళ్తే ఈసారి వాడికి ఈదే సత్తు లేదు, గ్యారంటీగా చచ్చిపోతాడు. కానీ ఏం చేయలే, మెల్లిగా బయటకు వచ్చాడు. కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి చెట్టు కింద పడుకున్నాడు. కాస్త ఓపుకొచ్చాక సాయంకాలం అయింది. ఆ దూరంగా ఒక దేవళం ఉంది, దాంట్లో సాయంకాలం గంటలు కొట్టాక ప్రసాదం పెడతారు. వీడు ప్రసాదం కోసం కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి ఆ గుళ్ళో బయట కూర్చున్నప్పుడు అతను కనపడ్డారు చాలామంది. సంపన్న గృహస్థు ఒక ఆయన, నేను భార్య, ఒక 14 ఏళ్ల పిల్లవుతి, ఒక 10 ఏళ్ల పిల్లవుతి, ఇంకో 3 ఏళ్ల వాళ్ళు, 5 ఏళ్ల వాళ్ళు, వీళ్ళు కాకుండా పనివాళ్ళు, బుట్టలతోటి పలహారాలు, ప్రసాదం బాగా దొరుకుతుంది, పళ్ళు గిళ్ళు పువ్వులు తెస్తున్నారు. అంతా లోపలికి వెళ్ళారు సందడిగా. వాళ్ళకేసి చూస్తున్నాడు. నాకు ఇలా కుటుంబం లేదే, ఇది వరకు వాడికి చాలా అనిపించేది. ఇప్పుడు వాళ్ళకేసే అలా చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపల పూజ చేయించారు. పూజ చేయించి మన అర్చకుడు ఉంటాడు కదా, అర్చకుడితో చెప్పాడు, ఇవాళ భగవంతుడి దయ వల్ల మా చిన్నబాబు రక్షించబడ్డాడు. లేకపోతే ఇంకా కాసేపు ప్రవాహం సముద్రం వైపు గనక వెళ్ళిపోయి ఉంటే పిల్లాడు కూడా దొరికేవాడు కాదు. ప్రాణాలు కడపట్టినాయి కానీ ప్రాణాలతోటే దొరికాడు. ఎవడో మహానుభావుడు పిల్లవాడిని సేవ్ చేశాడు. అందుకని ఈ రోజున అబ్బాయి పుట్టినరోజుగా భావించి వాడు బతికొచ్చాడు కాబట్టి ఇదంతా భోగం చేయిస్తున్నాము అని ఎన్నో లడ్లు, ఎన్నో స్వీట్లు, ఎన్ని రకాలో దేవాలయానికి 1 ఎకరం పొలం రాసిస్తున్నానని చెప్పాడు తండ్రి. ఇంతలో పని వాళ్ళు బయటికి లోపలికి తిరిగి ఒక కుర్రాడు ఒకడు పరిగెత్తుకొచ్చి పొద్దున్న చిన్నబాబుని రక్షించినలా ఒక అతను కనపడ్డాడు కదా, అలాంటి వాడే ఒకడు వాకిట్లో కూర్చుని ఉన్నాడు. సేమ్ అలాగే పోలికలో కనబడుతున్నాడు. అతను అవునో కాదో తెలియదు. ఆ పెద్ద ఆయన భార్య గబగబా బయటికి వచ్చారు. బాబు ఎవరినైనా నువ్వు పేరేమిటి, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఎవరి పిల్లవాడివి అని అడిగారు. ఎవరు లేరండి, నేను ఫలానా గురుగారి దగ్గర చదువుకున్నా, నా పేరు ప్రదీపుడు, మాది విదిశానగరం అంటే. బాబు నువ్వు పొద్దున్న ఎవరినైనా రక్షించావంటే అవునండి, నదిలో పిల్లవాడు
ఒక కుర్రాడు పడిపోతే నేను పట్టుకున్నాను, కానీ ఆయన వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన ఏమగన్నదో, నీ వల్ల మా పిల్లవాడు బతికాడు, 25 ఏళ్ళు చేతికి అందొచ్చిన కొడుకు నదిలో గుర్రమించి నదిలో పడిపోయాడు. అతనికి ఈద రాదు. వాళ్ళు వెంటనే గబగబా లడ్డూలు ప్రసాదాలు అన్నీ పెట్టి ఇక ప్రదీపుని తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి మా అబ్బాయి చాలా ఏడ్చేస్తున్నాడు మధ్యాహ్నం నుంచి, నన్ను బతికిచ్చి వాడు ఎవడో చచ్చిపోయాడేమోనని భయపడుతున్నాడు, నువ్వేమయ్యావో మా పాలేళ్ళేమో పని వాళ్ళు చూడలేదు సైనికులు. మధ్యాహ్నం నుంచి మా అబ్బాయి అన్నం కూడా తింటలేదు, ఏదో కాస్త ద్రవం పుచ్చుకున్నాడు. నన్ను రక్షించిన వాడు బతుకున్నాడో లేదో కనుక్కోండి, లేకపోతే వాడి బతుకు నేను బతకాల్సి వస్తుందని ఏడుస్తున్నాడు అని తీసుకుపోయారు. ఆ అబ్బాయి కావలిచ్చుకున్నాడు, నీ వల్ల నేను బతుకున్నాను అని చెప్పి మాతోటే ఉండు అని ఉంచుకున్నారు. 6 నెలల తర్వాత వాళ్ళ పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ కుటుంబం ఇతని కుటుంబం అయిపోయింది. ఈ కథ చెప్పాడు భేతాళుడు. చెప్పి, రాజా మార్గాయాసం తెలియకుండా కథ విన్నావు కదా, చచ్చిపోదామనుకున్న ప్రదీపుడు ఎందుకు మళ్ళీ రెండో అవకాశాన్ని వినియోగించుకోలేదు? ఆ కుర్రాన్ని తెచ్చి బయటపడేశాడు, పోయి నదీ ప్రవేశం చేయొచ్చుగా, పుసుకుని పోయేవాడు అంత నీరసం మీద, ఎందుకు చేయలేదు అంటే రాజు చెప్పాడు, తన జీవితానికి ఏ ఉపయోగము లేదనుకున్నాడు ప్రదీపుడు, కానీ తను ఒక ప్రాణాన్ని రక్షించేసరికల్లా ఎవరినైనా రక్షించడానికి ఏ బంధము అక్కర్లేదు, బతికి ఉండడానికి బంధమే అవసరం లేదని అర్థమైంది. బతుక్కి బంధం ఎందుకు, మనం కల్పించుకుంటాం. ఇప్పుడు వాడెవడని వాళ్ళ అమ్మగన్న కొడుకుని వీడు ఎట్లా రక్షించాడు, తల్లి ఎట్లా ప్రాణం పోసిందో ఇతను అట్లా ప్రాణం పోసాడు కదా, నేను ఇది చేయగలను, ఈ ప్రాణమే గొప్పది అని భావించి ఇక చచ్చిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు. అతనికి ఎప్పుడైతే బతుకు మీద తీపి వచ్చిందో అతనికి బతుకు దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత జమీందారులో లోపల పెద్ద ఉద్యోగంలోనే చక్కగా ఇంటల్లుడుగా హాయిగా స్థిరపడి ఉంటాడు అని చెప్పాడు. ఎప్పుడైతే మౌనభంగం అయ్యిందో భేతాళుడు రైమని ఎగిరిపోయాడు, నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి మళ్ళీ కలుద్దామని చెప్పేసి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. విక్రమ బేతాళ కథలు ఏదైనా ఒక్కటి చెప్తారండి? పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు, శవాన్ని భుజాన్ని వేసుకున్నాడు, నడుస్తున్నాడు. బేతాళుడు కథ చెప్తున్నాడు. ఏం చెప్పాడో చూద్దాం. పూర్వం ఒకప్పుడట కాళింగులకి చాళుక్యులకి యుద్ధం జరిగిందట. కళింగులు చాళుక్యులు ఓకే, మహాయుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చాళుక్యులు ఓడిపోయారు, కళింగులు గెలిచారు. అయితే ఈ చాళుక్య కుటుంబాలలో ఒక మహాసేనుడని ఒక మంచి కుటుంబం వాళ్ళు చాలామంది చనిపోయారు. రాజులు రాజ్యం అంతా కోల్పోయారు. ఈయన రాజు కాదు కానీ మహావీరుడు, రాచ కుటుంబంలో కుటుంబం వాడు. ఈయన గ్రాండ్గా బతికినవాడు. చనిపోయాడు. ఆయనకు ఒక్క కూతురు. చనిపోతే ఆయన భార్య పేరు జాంబవతి. ఆవిడ భర్త స్థాయికి తగ్గకుండా తన దారిని తను జీవించేది. ఆయన చనిపోయినాక మరి ఏం చేస్తుంది, పిల్లని పెట్టుకుని ఉండేది. ఈ రాచనగర్ నుంచి కొంచెం అవతలకి ఎక్కడికో తరలి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి వాళ్ళు వచ్చేసి చాళుక్యులు ఆక్యుపై చేసేసారు కదా, ఆస్తుల్లో దొరికినంత మటుకు ఉంచుకుని పిల్లతో సహా తరలి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ తాలూకు మర్యాదలు గొప్పలతనాలకి ఏమీ తగ్గకుండా జీవిస్తూ ఉండేది. పిల్లకి పెళ్లి చేయాలి. వాళ్ళకి ఒక్క కూతురు మధురిక, దాని పేరు. మహాద్భుతమైన సౌందర్యవతి ఆ పిల్ల. అయితే వీళ్ళకి దూరపు చుట్టం విరూపాక్షుడని ఒకడు ఉండేవాడు. ఈ విరూపాక్షుడు నలుపు, ఎత్తు, మోటు, ఆజానుబాహువు, కానీ వీళ్ళకి చాలా సహాయం చేసేవాడు. ఓకే. ఈ పిల్ల చిన్నప్పటి నుంచి విరూపాక్షుడికి ఇచ్చి పెళ్లి చేస్తాననేది వాళ్ళమ్మ. ఈ మధురికకి ఆ విరూపాక్షుడిని చూస్తేనే భయం. ఆయన ఇంతకో దండ అంతకో చెయ్యి, మహాకాయుడుగా ఉండేవాడు. ఈ పిల్ల సన్నగా పికిలి పిట్టలే బొమ్మల్లే ఉండేది. కాకపోతే ఆ పిల్లకి ఇతను తన భర్త అనే భావం బలంగా ఉండేది. కాబోయే భర్త అతనే తమని అన్ని విధాలా చూసుకుంటున్నాడు. ఓకే, సరే అట్టా నడిచింది. వీళ్ళు ఏంటంటే కొంచెం మెల్లిగా పెళ్లి చేద్దాం అనుకుంటే వీళ్ళ ఇంట్లో ఒక శాపం ఏదో ఉంది. 18 నిండే లోపల పెళ్లి చేసేయాలి పిల్లకి. 19వ ఏడు వచ్చిందంటే పిల్ల చచ్చిపోతుంది. వాళ్ళ కుటుంబాల్లో ఇప్పటికి ఎన్నిసార్లు అట్లా జరిగింది. అందుకని ఏ పిల్లకైనా 18వ ఏడు లోపలే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. సరే విరూపాక్షుడితో పెళ్ళి అంటే పిల్ల ఏం చేస్తుంది, పెళ్ళికి బాగానే ఉంది. ముహూర్తం ఎట్టా కుదిరింది. అప్పుడేదో శ్రావణ అధికాలు అలా వచ్చి శూన్యమాసం మధ్యలో కత్తెర అవి ఇవి వచ్చి పిల్ల పుట్టినరోజు నాటు రేపు పొద్దున పుట్టినరోజు ముందు రోజు రాత్రికి ముహూర్తం కుదిరింది. ఆ రోజు మధ్యాహ్నం పెద్ద పొద్దుటి దాకా మంచి పిల్లని పెళ్లి కూతురుని చేశారు, విరూపాక్షుడిని పెళ్లి కొడుకుని చేశారు. గందరగోళంగా అవుతున్నాయి పనులు. సడన్గా 9-10 గంటల వేళ పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఏదో దొమ్మి అయింది.
విరూపాక్షుడు తాలూకు శత్రువు ఒకరు ఆ దొమ్మేలో ఇతన్ని కొట్టి చంపేశాడని వార్త వచ్చేసింది. అయ్యో. పెళ్లి వాళ్ళు తరలు రాల, పెళ్ళంతా శోక సముద్రంలో మునిగిపోయింది. సాయంకాలం అయ్యేసరికల్లా ఏం చేయాలో తెలియలే. తెల్లాడితే పిల్ల చచ్చిపోతుందేమో. 19వ ఏడు వచ్చేస్తుంది. అవును. అక్కడి నుంచి ఈవిడ బాగా ఆలోచించి, అదేంటంటే పెద్దగా క్షత్రియ కుటుంబాలున్న ప్రాంతం కాదు, వేరే జాతి వాడికి ఎటా ఇస్తారో, ఆ కాలం వేరు కదా. అదే అదే. అక్కడి నుంచి ఈవిడ ఏం చేసింది, తన వదిన గారులలో ఒక ఆడపడుచుని పిలిచి, వదిన ఏం చేస్తావో నాకు తెలియదు, నా పిల్ల బతకాలి, ఈ అడవి దాటి వెళ్ళిపో. అడవి దారిలో ఎవరైనా మన కుటుంబానికి అనురూపంగా ఉన్న ఒక్క కుర్రాడు కనపడితే వాడిని పట్టుకొచ్చేసి, మిగిలినవన్నీ తర్వాత ఆస్తుందో పాస్తుందో పోస్తుందో మనకొద్దు, పిల్లాడు పిల్ల పెళ్ళి అంతే అంతే అని చెప్పింది. చెప్పేసరికల్లా ఈవిడ ఏం చేసింది, ఈ మునిమాపు వేళ ముసుగేసుకుని అడవంతా నడిచిపోయింది. ఆ అడవి ఏంటంటే ఒక కూడలి, వీళ్ళకి దగ్గరలో ఉన్న అడవి. ఏ ప్రాంతం నుంచి అయినా అటు వెళ్ళేవాళ్ళు ఆ కూడల్లో కలిసి, అప్పుడు 4 ఊళ్ళకి వెళ్ళేందుకు కూడలేదు. ఓహోహో. బోళ్ళు దారులు ఉన్నాయి. ఆ కూడల్లో ఉండగా ఈవిడికి ఒక గుర్రం వేసుకుని కత్తి పుచ్చుకుని వస్తున్న ఒక కుర్రాడు కనపడ్డాడు. గుర్రం మీద చూస్తే మంచి సమున్నతాకారుడుగా ఉన్నాడు. గుర్రం మంచి దృఢంగా ఉంది. వాడు దృఢంగానే కనపడుతున్నాడు. ఈవిడ పోయి గబగబా గుర్రానికి అడ్డం నుంచి వాటి నిర్కాంతిపోయాడు. ఎవరమ్మా ఏమిటమ్మా అన్నాడు. అనేసరికల్లా, అబ్బాయి నా వెనకాల రా, నీకేం అన్యాయం జరగదు, నీకు మేలే జరుగుతుంది, నువ్వు ఈ పాడాన వస్తేనే మా కుటుంబం బతుకుతుంది, లేకపోతే లేదు. కుర్రాడు తెల్లబోయాడు. ఈ కుర్రాడి పేరు కాంతివర్మ. ఒక క్షత్రియుల కుర్రాడు. వివాహం కోసం చూస్తున్నాడు. వాడికి చక్కటి పిల్లని చేసుకోవాలని కోరిక. వాళ్ళ అమ్మా నాన్న మేనత్త మేనమామ పిల్లల్ని చూపిస్తారు. ఒక్క పిల్ల వీడికి నచ్చలేదు. పిల్లని ఏ ఊళ్ళో అయినా మంచి కుటుంబం చూసి పిల్లని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఇలాంటి కథలు చాలా విన్నాం మనం, చేసేవాళ్ళు అట్లా. పై ఊళ్ళ నుంచి పిల్లని తెచ్చుకుని చేసుకునేవాళ్ళు. సరే, ఇతనేమనుకున్నాడు, పైగా ఆవిడికి ఒక ఛాలెంజెస్ మీద ఇంట్రెస్ట్. అర్ధరాత్రి ఒక ముసలావిడ, రాత్రి అర్ధరాత్రి మరి 12 అవల 10 గంటల 10-11 మధ్యలో, మా ఇంటికి రా, నీకు మేలు జరుగుతుంటే ఏమిటో చూద్దాం అని చెప్పి ఆవిడని గుర్రం మీద ఎక్కించుకున్నాడు. కాంతివర్మ వాడికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా వీళ్ళు మనిషిని చూస్తే తెలిసింది, క్షత్రియుల కుర్రవాడు కనపడుతున్నాడు. వాడి వేషం భాష, తర్వాత గుర్రం, వాడి వరంలో ఉన్న కత్తి, వాడి తలపాగా మీసాలు, ఇవన్నీ చూసి గ్యారంటీగా వీడు పర్వాలా అనుకొని, బాబు నాయన నీ పేరేమిటి నాయన అంటే, కాంతివర్మ అండి అన్నాడు. అనగానే జాంబవతి అంది, బాబు నీకు దండం పెడతా, తెల్లవారితే మా పిల్ల చచ్చిపోతుంది, పిల్లని పెళ్లి చేసుకో, ఇదిగో మా పిల్లని ఆ మధురికను చూపించింది. ఈ మధురిక ఇక పెళ్ళి అవ్వదు అని నిశ్చయించుకుని చచ్చిపోతానని డిసైడ్ అయ్యింది. సడన్గా ఒక సన్నగా చువ్వలాగా ఇంత పొడుగ్గా పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి మీసాలు, పండులా ఉన్నవాడు ఒకడు ప్రత్యక్షం అయ్యేసరికి పిల్ల కళ్ళు టపటపలాడిపోయినాయి. నవ్వొచ్చేసింది దానికి. పెళ్ళైపోతోంది. వీడు ఎంత బాగున్నాడో. నిన్నటిదాకా విరూపాక్షుడు చూస్తే వాడిని చూడంగానే భయం వేసేది. వాడిని చూస్తే ఆ పిల్ల కళ్ళ సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. తెల్లబోయాడు. ఏదో ప్రాణావశిష్టంగా ఉన్న పిల్లని చూపించి దానికోసం దాని ఆయువు కాపాడడానికి పెళ్ళి అనుకున్నావు, తీరా చూస్తే ఇది ఇంత మెరుపు తీగలే ఉంది. వాడికి పిచ్చి ఉత్సాహం వచ్చేసింది. ఏమైతే అదో చేసేసుకుందాం పెళ్ళి, మనకు కూడా అలా అయితే బాగుంటుంది కదా. అక్కడ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. సరే, పెద్ద మర్యాదగా లేరు వాళ్ళు. బాబు ఈ బట్టలేసుకో, అడుగుచో అలా అంటున్నారు. నాయనా బాబు బంగారు కొండ అంటలా, పెద్ద మర్యాదగా ఏం లేరు. వాడికి బాగా నచ్చింది ఆ పిల్లే. అది ఉండుండి వీడికేసి చూసి నవ్వుతుంది, సిగ్గుపడుతుంది, మెలకలు తిరిగిపోతుంది పిల్ల. అదేమో అందంగా ఉంది. పెద్ద క్షత్రియుల అబ్బాయి కొంచెం రాచరికంలో ఉన్నవాళ్లే, వాళ్ళు రాజుకు దగ్గర బంధువులు. వీళ్ళు కొంచెం అయ్యా రండి కూర్చోండి అలాంటివి అలవాటు ఉన్నాయి వాడికి. ఆ పాప అనాలి, వీళ్ళు ఆ పంటల తుమ్మనేస్తున్నారు అన్నా కూడా ఈ పిల్ల మీద ఉన్న అట్రాక్షను వాడికి పెళ్లి చేసేసుకుందాం అనిపించేసింది. కూర్చోబెట్టేశారు. 11:30-12 అయ్యే లోపల వివాహం జరిగిపోయింది. ఈ పిల్ల ప్రాణాలకు వచ్చిన తిప్పలేం లేవు. అక్కడి నుంచి ఒక 2 గంటలు గడిచేసరికి వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, కాంతివర్మ కళింగుల పిల్లవాడు. అర్థమైపోయింది. కళింగులకి ఇస్తామా పిల్లని, వాళ్ళ వల్లే కదా మనం ఇట్లా అయిపోయాం, చెట్టుకోకళ్ళు పుట్టకోకళ్ళు. అక్కడి నుంచి ఈవిడ ఎవరెవరా, నువ్వు కళింగుల పిల్లాడు అని నాకేం తెలుసు, మాకు పెళ్ళి అయింది, మా పిల్ల బతికేసింది, నువ్వు నీ దారి నువ్వు చచ్చినా మా పిల్లని నీతో పంపేది లేదు. పెళ్ళయింది, మా పిల్ల బతికింది, పెళ్ళైతే బతుకుతారు, బతికేసింది మా పిల్ల, ససేమిరా నేను చెయ్యను. అప్పుడు వీళ్ళకి ఏం తెలిసింది, ఈ అబ్బాయి వీళ్ళ నాన్న కుర్రాడి తండ్రి కళింగుల తరఫున యుద్ధం చేశాడు. మీ నాన్నే నా భర్తను చంపేశాడేమో
నా పిల్ల అనాథ అవడానికి కారణం మీ నాన్నే అయి ఉండొచ్చు. అటువంటి ఇంటికి నేనేటా పంపిస్తాను? నేను పంపను, పెళ్ళిగా కుదరదన్నాడు. ఇంతలో ఏమైంది, వాకిట్లో పెద్ద కలకలం. జనాలంతా చూస్తే కుర్రాడ ఒప్పుకోవట్లేదు. కాదండి, నా దారిని నేను పోతుంటే మీరు పెళ్ళన్నారు, వివాహం అయ్యాక నా పెళ్ళాన్ని తీసుకెళ్ళకుండా నేను ఎందుకుంటాను? నాకు కుదరదు, పిల్లని నాతో పంపాల్సిందేనన్నాడు. ఇక వాకిట్లో కలకలం వస్తుంది. తీరా చూస్తే ఎవరో ఆజానుబాహు లోపలికి వస్తున్నాడు చీకట్లో. తీరా చూస్తే ఒంటి నిండా దెబ్బలు తగిలిన్నా అతను వచ్చేసాడు. అక్కడి నుంచి జాంబాజు గారు పరిగెత్తి, నాయన విరూప బతికే ఉన్నావా? అయ్యో పిల్లకి పెళ్లి చేసేసానురా, కళింగ దుర్మార్గుడికి ఇచ్చి చేసేసానురా నాయన, నా కొంప మునిపోయిందిరా అని ఏడవటం మొదలుపెట్టింది. ఆడన్నాడు, ఎవడరా నువ్వు? నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటావా? పట్టు నీ అంతు చూస్తానన్నాడు. తీరా చూస్తే ఇతనికి ఒంటి నిండా దెబ్బలు. కాంతివర్మ అన్నాడు, ఏం మాట్లాడతారండి, నేను పెళ్లి చేసుకోవటం ఏమిటి? నా దారి నేను పోతున్నాను, ముసలావిడ వచ్చి నన్ను పిలుచుకొచ్చింది, నువ్వు చచ్చిపోయావనుకుని వీళ్ళు ఈ పిల్లనిచ్చి నాకు పెళ్లి చేశారు, ఇప్పుడు ఇది నా భార్య, వదిలేదే లేదు, వదిలేదే లేదు, ప్రసక్తి లేదు, నాకు కుదరదు, నేను నీ పెళ్ళాన్ని పెళ్లి చేసుకోవాలి, నా పెళ్ళాన్ని నేను పెళ్లి చేసుకున్నా అంటే విరూపాక్ష అన్నాడు, రా నాతో ఒక ద్వంద్వ యుద్ధం చెయ్యి, నీ అంతు చూస్తాను అనేసరికల్లా, సరే నువ్వు స్వస్థత కావు, నీ దెబ్బలు తగ్గించుకో, మన ఇద్దరం పోరాడదాం, ఎవరు పోరాడితే ఎవరు గెలిస్తే వాళ్ళదే మధురిక అనేసరికల్లా విరూపాక్ష ఒప్పుకోవాలి. అంటే 2 రోజులు నేను ఇక్కడ పోషిస్తామా మేము, 3 రోజులు నేను, నాకేమి నా బలానికి ఏమీ తక్కువ లేదు, ఏమైనా సరే నువ్వు నాతో యుద్ధం చేయవలసింది అనేసరికి మిగిలిన వాళ్ళంతా కాదంటానికి వీల్లేదు. అతను మరి తన భార్యను వదిలిపెట్టుకోవడానికి, వాగ్దత్తమైన భార్యను వదలటానికి వాడికి ఇష్టం లేదు, వివాహ క్రతువు పూర్తయిన పెళ్ళాన్ని వదిలిపెట్టడానికి వీడికి ఇష్టం లేదు. సరే ఇద్దరు ఏం చేస్తారు, అదొక చిన్న ఇల్లు ప్రాంగణం కదా, ఖాళీ ప్రదేశం కోసం వెళ్ళారు అవతలకి యుద్ధానికి. మరి ద్వంద్వ యుద్ధం చేయాలి, కత్తి యుద్ధం. ఇద్దరు కలిసి ద్వంద్వ యుద్ధం చేశారు. విరూపాక్షుడు పడిపోయి అతను అడిగాడు, ఏమయ్యా మధురిక నీకు ఇష్టమేనా, నీకు అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా అన్నాడు. ఎందుకు ఇష్టం లేదండి, మీరు వచ్చారు, మిమ్మల్ని చూసిన అమ్మాయి చూపు నన్ను చూస్తున్న చూపు మీరు చూడలేదా, మిమ్మల్ని చూసి భయపడింది, మళ్ళీ వచ్చాడురా దేవుడా అన్నట్టు, నాతో వివాహం అమ్మాయికి ఇష్టమే, అమ్మాయిని చూసే నేను పెళ్లి చేసుకున్నానండి అనేసరికి, సరే అయితే పద వెళ్ళిపో, నువ్వు వెళ్ళి పెళ్లి వాళ్ళ ఇంట్లోకి అన్నాడు. విరూపాక్షుడు వెనకాల ఉండిపోతే ఈ కాంతివర్మ కత్తి పుచ్చుకుని వెళ్ళాడు మండపంలోకి. జాంబవతి గారు నిర్ఘాంతపోయింది. వీడు వచ్చాడంటే వాడు పడిపోయి చచ్చిపోయినట్టే కదా. తెల్లమొహం పడిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఇచ్చేయండి మా అమ్మాయిని, మీ అమ్మాయిని నాకు ఇచ్చేసేయండి అన్నాడు. అనేసరికి దాని దేవుంది నాయన, పెళ్ళి అవ్వగానే ఎట్టా పంపిస్తాం పిల్లల్ని, 3 నిద్రలు అవ్వాలి, మనుగుడుకులు అవ్వాలి, పిల్లలకి ఏమన్నా పసుపు కుంకం పెట్టి పంపిస్తామని. వెనకాల విరూపాక్షుడు నడిచి వచ్చాడు స్లోగా. అతన్ని చూశాక ఈవిడ మనసు సర్దుకుని, తప్పకుండా ఆయన పిల్లల్ని పంపించేస్తాను, ఈ అమ్మాయి నీ భార్య అని అన్నది. ఇక్కడ దాకా చెప్పాడు భేతాళుడు. జాంబవతి భయపడిందా? ఏమైనా సరే వాడు చచ్చినా సరే నా పిల్లని నేను నీతో పంపను అని ఎందుకు అనలా. ఎందుకు పిల్లని పంపిస్తానని, నీ పిల్ల నీదేనని అతనికి చెప్పింది. అతన్ని అల్లుడుగా యాక్సెప్ట్ చేసి ఈ మనుగుడుపులు అవి జరపడానికి ఒప్పుకుంది అని అడిగాడు భేతాళుడు. ఏం ఆన్సర్ చెప్పాలి దీనికి? రాజుగారు వెంటనే చెప్పాడు, ఇది భయం కాదు. భయపడలేదు జాంబవతి. ఆమె తెలుసుకుంది కళింగులు క్రూరులని వాళ్ళ ఉద్దేశం. చాళుక్యులు కళింగులు యుద్ధం చేశారు. సహజంగా ఇద్దరు యుద్ధం చేస్తే ఒకళ్ళు ఓడిపోతారు. గెలిచిన వాడిని క్రూరుడుగా ప్రపంచం అభివర్ణిస్తుంది. అలాగే కదా, వాళ్ళు దుర్మార్గులు అనుకుంటాం. కానీ ఇద్దరు యుద్ధం చేసేటప్పుడు గెలవడానికి రెండో వాడికి కూడా అవకాశం ఉంది. అప్పుడు రెండో వాడు క్రూరుడు అవ్వాలి కదా లెక్క ప్రకారం. కళింగులు క్రూరులు, వాళ్ళ వల్ల తన భర్త చనిపోయాడని నమ్మింది. చేతిలో ఒక దెబ్బ కొడితే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న విరూపాక్షుడు ఉన్నా కూడా చంపకుండా వదిలిపెట్టేశాడు కాంతివర్మ. అంటే అతనికి క్రూరత్వం లేదు. కళింగుల రక్తంలో ఉంటుందని తాము భావిస్తున్నది లేదు. తర్వాత తమ దగ్గర ఓడిపోయిన చాళుక్యుల పిల్లని పెళ్లి చేసుకున్నానన్న చిన్నతనం పడలేదు అతను. హుందాగా ప్రవర్తించాడు. అంతకంటే ఏం కావాలి అల్లుడవడానికి? విరూపాక్షుడు కత్తితో పొడుచు చచ్చిపోలే అక్కడ. అతను కూడా యాక్సెప్ట్ చేశాడనమాట. ఈ 2 పాయింట్ల వల్ల అమ్మాయి ఒప్పుకుని ఉండుంటుంది. ఆవిడ అతన్ని అల్లుడుగా అంగీకరించారు. తమ పిల్లల్ని పంపడానికి విరూపాక్షుడు అంగీకరించినట్టే ఈవిడ అంగీకరించారు. అంతే. పాయింట్ బాగుంది కదా. ఇది వినంగానే భేతాళుడు అన్నాడు, చాలా అద్భుతంగా చెప్పావు, ఇదే జరిగింది. ఆమె అతను కళింగుల మీద ఉన్న దురభిప్రాయం తొలగిపోయింది ఆమెకి.
యుద్ధంలో వెన్నిచ్చిన వాడిని చంపేస్తారు అలాంటి కథలు వింటారు, నిజం అనుకుంటారు. అది నిజం కాదు, తను మంచివాడు. అందుకని వదిలేసారు. చాలా బాగుంది, కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే చే. ఏదైనా చందమామ కథ చెప్తారండి? పండితుడి భూతం కథ చెప్తాం. పండితుడి భూతం. ఒక పల్లెటూరులో తిమ్మయ్య అని ఒకడు ఉండేవాడు. వీడు ఏంటంటే ఏదో సుమారుగా ఆటకాయగా తిరిగేవాడు. వీడికి చిన్న తాగుబోతువాడు, కాకపోతే పెద్దగా ప్రజలకు తెలియనిచ్చేవాడు కాదు. తాగుబోతనం అంటే ఖర్చు కాదు. అవును, తాగాలంటే ఖర్చు పెట్టాలి. అప్పట్లో పాతకాలపు తాగుడేమిటి? కళ్ళు. ఇప్పుడు కళ్ళు చెట్లు ఎవరో కళ్ళు గీత కార్మికులు ఉంటారు, వాళ్ళు పోయి తెల్లవారి వెళ్ళి ఒక కళ్ళు గీసి అక్కడ ఒక కుండ కట్టొస్తారు. ఇచ్చేటంతా ఎక్కుతాడా? తెచ్చిచ్చేడి. ఉచితంగా దేశసేవ ఎందుకు చేస్తారు? అవును. ఆ కళ్ళును 10కో పావలాకో అమ్ముకుంటారు, అది వాళ్ళ జీవనాధారం కదా. వీడేం చేసేవాడు, చీకటి మాటను పోయి చెట్టెక్కేసి కుండ బుడ తీసేసుకుని తెచ్చేసుకునేవాడు. శుభ్రంగా దొంగతనంగా అనమాట. కళ్ళు దొంగలు ఎప్పుడూ ఉండేవాళ్ళు. నా చిన్నప్పుడు నాకు కూడా తెలుసు, కొబ్బరికాయల దొంగలు, కళ్ళు దొంగతనాలు మేము కూడా వినేవాళ్ళం. అయితే ఈ తిమ్మయ్య ఏం చేసేవాడు, ఎక్కడో చోట చెట్టెక్కి కామ్గా వరుసగా ఉన్న తాళ్లలో ఓ చెట్టెక్కి తీసుకునేవాడు. వీడు తాగుతాడని ఎవరికీ తెలియదు. ఆడు తాగేసి ఒక పూట ఎక్కడో చోట పడుకుని మరునాడు లేచి వచ్చేసేవాడు. వాడికి తాగబుద్ధి అయినప్పుడల్లా ఇదే పని. అయితే ఏమైంది, ఒకనాటి రాత్రి ఇలాగే చెట్టెక్కేమైంది, దిగి కుండ దింపేసుకున్నాడు. దింపుకున్నాక ఆ చెట్టు యజమాని ఆ పక్క చేను వాళ్ళకి కాపలా కోసం పడుకున్నాడు. అక్కడ చూసేసాడు, ఎవడో అని వెనకాల పడ్డాడు. పడేసరికి ఒకటే లగెత్తేసాడు అనమాట. పరిగెత్తి ఎటు వెళ్తున్నాడో తెలియకుండా ఎటో పోయాడు చీకట్లో. ఇది ఇంచుమించుగా రాత్రి 11-10 గంటల వేళ. అప్పట్లో రాత్రి 10 అంటే ఇప్పటి 1 గంట అనమాట, అర్ధరాత్రి. 10 అంటే మనకు అసలు ఇప్పుడు వెలిగే ఉంటుంది. అయితే వెళ్ళిపోయి ఎటు వెళ్ళాడు, పరిసపాడు అని ఒక ఊరు. ఆ పరిసపాడు ఊరు మొదట్లో పెద్ద శ్మశానం ఉంది, ఒక పాడుబడిన ఇళ్ళు అవి ఉన్నాయి. ఆ పరిసపాడు వైపు ఎవ్వరూ వెళ్ళరు, ఆ శ్మశానం ఉన్న వైపుకి. పగటిపూట వెళ్తారు, కానీ చీకటి పూట వెళ్తే అక్కడ ఏదో ఒక పాడుబడిన ఇల్లుంది, అందులో భూతాలు తిరుగుతాయని, కుస్తీ పట్లు పడతాయని చాలా పెద్ద పేరు. వీడి భయం వేసింది కానీ ముంతొకటి పుచ్చుకున్నాడు కదా, ఇది ఇట్లా పుచ్చుకున్నాడు, అది పుచ్చుకుని పరిగెత్తాడు. పైది తొణికిపోయినా ఉంది సగానికి సరిపడ పై. నేను ఏమనుకున్నాడు, భయానికి ఏముంది, కళ్ళు ఎట్లాగా ఉంది, శుభ్రంగా తాగేస్తే భయం లేదు, గీయం లేదు, మత్తుగా నిద్ర పట్టేస్తుంది, భూతాలు వాడి దారిన పోతే మన దారిని మనం పడుకుందాం, చచ్చిపోయాను అనుకున్నాడు. అనుకొని ఈ కళ్ళు చక్కగా పట్టించాడు. మామూలుగా కళ్ళు పట్టితే అందరికీ ఏం నిద్ర రాదు, కొంచెం హుషారు కూడా వస్తుంది. అయితే ఏమైంది, పరిసపాడులో చనిపోయినటువంటి పెదచేన్లు గారు అనే ఒక పండితుడు భూతంగా తిరుగుతున్నాడు అక్కడ. వీడు కాస్త అని తూగుతూ ఉంటే ఆయన వచ్చి ఆ పాడుపడిన ఇంటికి బయట వైపు నుంచున్నాడు గుమ్మం దగ్గర. ఏరో ఆయన పలకరించాడు. వీడు కళ్ళు తెరిచి చూస్తే చక్కగా పండిత్ శాలువా, ఎర్ర శాలువా, చెవులకి కుండలాలు, గుండు పిలక, చక్కగా విభూది కట్లు, శుభ్రంగా ఉన్నాడు. కానీ వాడు మనిషి కాదు. అక్కడి నుంచి పలకరించేసరికల్లా ఎవడు నువ్వు అని వీడికి, ఆయన వీడిని అడగాల్సింది పోయి భూతం అడగాలి, వీడే అడుగుతున్నాడు అనమాట. అనేసరికల్లా ఏంట్రా ఇంత దూరం పరిగెత్తుకొచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే కుస్తీకి రెడీ అయినా అన్నాడు. వీడేమనుకున్నాడు, తాగేసున్నాను, పైగా పండితుడు, ఈయనకేమొస్తుంది కుస్తీ, ఏ పొలం పని చేసుకునేవాడో రైతో. అయితే వాడి కాస్త కర్ర తిప్పడం వస్తుంది, ఈయనేం పెద్ద మనిషిలాగా ఉన్నాడు, గుండు పిలక ఈయనను, ఆయనకేం కుస్తీ వస్తుంది అనుకుని ఏమనుకున్నాడు, ఆ పడతా కుస్తీ పట్టు అనేసరికల్లా వీడికి తెలియని విషయం ఏంటంటే, ఆయన అవడానికి పండితుడు పెద్ద చైన్లు గారే కానీ ఆయనకి చిన్నప్పటి నుంచి కుస్తీ ఇష్టం, చచ్చేదాకా కుస్తీ పట్లు పడుతూనే ఉన్నాడు ఆయన. చచ్చిన తర్వాత ఆ కుస్తీ తీరక ఎవరైనా దొరికితే వాళ్ళతో కుస్తీ పట్లు పడతాడు. ఇద్దరు కలిసి కుస్తీ పట్టారు. ఆయన నిమిషానికి ఒకసారి వీడిని ఎత్తి పట్టుకుంటుండా, బిగిస్తుండా, నేలకేసి కొడుతుండా, ఒళ్ళు హోనమైపోతోంది. ఈ పరిసపాడు సాయంకాలం వేళ వచ్చిన వాళ్ళందరికీ రాత్రి ఒళ్ళు హోనమైపోయి ఏ డొంకల్లోనో దొరుకుతారు వాళ్ళ ఒళ్ళు వాళ్ళకి, ఈ భూతాలతో కుస్తీలు పట్టి. కొన్నేమో ఏడిపిచ్చుకు తింటాయి, కొన్ని కాల్చుకు తింటాయి, కొన్ని కుస్తీ పట్లు పడతాయి. వాళ్ళకి ఏంటంటే గెలవలేని వాళ్ళు చనిపోయాక భూతాలు అయిపోతారు. ఈయన ఎక్కడ ఓడిపోయాడో, పండిత్ సభల్లో ఓడిపోయాడో, కుస్తీ సభల్లో ఓడిపోయాడో, మొత్తానికి ఈయన భూతంగా ఉన్నాడు చైన్లు గారు. అక్కడి నుంచి ఇక మామూలుగా లేదు, భయం వేసేసింది, వీడు చచ్చిపోతాను అనుకున్నాడు. ఓ పక్కన కళ్ళు తాగేశాడు, పెద్దగా బ్రెయిన్ ఏమన్నాలంటే బ్రెయిన్ అండ్ హ్యాండ్ సింక్రనైజేషన్ కుదరటల్లా వాడికి.
బ్రెయిన్లో ఉంది, ఇలా పట్టుకుని ఇలా మెలిదిప్పాలి, అలా చేయాలని. శరీరం సహకరించద్దు, ఈ రెండు కనెక్షన్ తగ్గిపోతుంది. కళ్ళు గిల్లు ఏదైనా మధుపానీయం తాగేసరికల్లా శరీరం మాట ఉంది కదా తూలిపోతుంది. అవును. ఇక చచ్చిపోతానని భయం వేసేసింది. పిడిగుద్దులు గుద్దేస్తున్నాడు ఆయన, ముక్కు మొహం పచ్చడైపోయినాయి, జబ్బలు సలిపేస్తున్నాయి, డొక్కల్లో కొట్టేస్తున్నాడు, ఎత్తెత్తి విసిరి కొట్టేస్తాడు నేలకేసి, పప్పు కుదేలైపోతున్నాడు, పప్పులాగా అయిపోతున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఇలా మెలికేసినప్పుడు ఆయన తలకాయ చేత్తో పుచ్చుకున్నాడు చచ్చిపోతాననిపించినప్పుడు. ఈ తల చేతిలో పుచ్చుకుని తల పట్టుకుని గుండు పట్టిన నున్నటి గుండు, వెనకేమో పిలక ఉంది ఆయనకి చక్కగా చిన్న అంత ఉంది. ఈ పట్టుకుని ఈ గుండు పట్టుకుని తోసే క్రమంలో ఈ చెయ్యిట మొహం నుంచి జారి పిలక మీదకి వెళ్ళినాయి రెండు చేతులు. గట్టిగా పట్టుకున్నాడు. గుండు అంటే ఇంత ఉంటుంది, పట్టు దొరకదు, పిలక చిన్నది కదా, అది ఇట్లా పట్టేసుకున్నాడు. పట్టుకునేసరికల్లా ఆయన విదిలించుకుని వీడు విదిలించి రయ్యమైన పిలక కాస్త ఊడి చేతిలోకి వచ్చి ఆయనకు గుండంతా నెత్తురుమయం నొప్పెట్టింది. మనకి కేక పెట్టాడు. ఆయన పక్కకి వీడో పక్క పెట్టాడు. వీడి పిలక చేత్తో పుచ్చుకుని ఉన్నాడు. ఒరే 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 నా పిలక నాకు ఇచ్చేయరా అన్నాడు. అప్పటికి వీడి తెలిసి ఓహో ఈయనకి పిలకంటే భయం అనమాట. పిలక లేకుండా కుదరదు ఆయనకి. నేను ఇచ్చేదేంటి, నేను పీకేశాను, ఇది నాదేనన్నాడు. ఆనంగానే ఆయన ఒరే ఒరే నీ దుంపదగా, పిలకేరా నా బలము, మా మిగిలిన భూతాలందరూ మనిషి వేధవతోటి పిలక పీకించుకున్నానని ఎక్కిరిస్తారు, దానికి తోడేమో పిలకలోనే నా శక్తి అంతా ఉంది. మనిషి కాదు కదా భూతం. సాధారణంగా ఒక వెంట్రుకున్న భూతానికి ఆ వెంట్రుకలో ఉంటుంది శక్తి, దాని పవర్స్ అన్నీ అందులో ఉంటాయి. నా పవర్ అంతా అందులో ఉంది, పిలక ఇచ్చేయిరా ఇచ్చేయిరా అనగానే వీడికి అర్థమైపోయింది. తాగుబోతానం ఉన్నా చావు దెబ్బలు తిన్నాడు కదా, వీడు చావు తెలివి బయటకు వచ్చింది అన్నాడు. వీడు నేను ఇవ్వను కాక ఇవ్వనన్నాడు. అనేసరికల్ నీ బతిమలు ఆడుకున్నాడు ఆయన. ఒరే ఇక్కడ మంచి బ్రహ్మాండమైన ఇది ఉంది, లంకె బిందెలు ఉన్నాయిరా, లంకెల బిందెలు మామూలు బిందెలు కాదు, ఖజానాలు ఉన్నాయి ఇవి శుభ్రంగా, వాటి నిండా నవర్సులు సౌరీలే, కడ్డీలు అనమాట, కడ్డీలు నవర్సులు ఉన్నాయి, చక్కగా తెచ్చి పెడతా. మంచి ఇత్తడి బిందె ఒకటి ఉంది, అది తెచ్చి పెడతా, అది ఇచ్చేసి అది తీసేసుకుని నేను పిలక నాకు ఇచ్చేసేయరా అని తీసుకొచ్చి చూపించు. వీడేమనుకున్నాడంటే సరే ఇక్కడి నుంచి ఎలాగో చావు దెబ్బలు తిన్నాం, ఈ మా మొహరీలున్న డబ్బా కనుక పట్టుకెళ్ళిపోతే, బిందె కనుక పట్టుకుపోతే శుభ్రంగా రాజా మహారాజాలాగా బతకచ్చు. ఈ దొంగతనపు కళ్ళు బతికెందుకు మనకి, ఎప్పుడైనా కావాలంటే ఇంటికే దర్జాగా తెప్పించుకోవచ్చు అని ఆలోచించి అసలు మొహరీలు ఉంటాయా నిజంగా, నేను నమ్మంతే చూపించన్నాడు. ఆయన ఏం చేశాడు, లోపలికి పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడి నుంచో పోయింత ఇత్తడి బిందె తెచ్చాడు, పెద్ద సైజు, ఈజీగా ఒక 10-12 లీటర్ 15 లీటర్ల దాకా పడుతుంది ఇంత బిందె. దాని నిండా మొహరీలే గలగల గలగలలాడుతున్నాయి, ఇంతంత కడ్డీలు అంతంత బిళ్ళలు. తీసుకొచ్చి చూస్తే కళ్ళు తళుక్కుమన్నాయి వీడికి. ఏ బాబా ఎంత బాగున్నాయో అనుకుని, కానీ ఇప్పుడు గనక బిందె తీసుకుని పిల్లకి చేతికి ఇచ్చానా ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడో మళ్ళీ మళ్ళీ పవర్స్ వచ్చేస్తాయి, మళ్ళీ పవర్స్ వచ్చాక ఏం చేస్తాడో అని బాగా ఆలోచించుకుని, నేను నిన్ను నమ్మను, ఓ పని చెయ్యి, ఈ బిందెను మా ఇంట్లో చేర్చు ముందు, బిందెను మరి బిందె ఎవరన్నా తలుపు తీస్తారా అన్నాడు. సరే నన్ను బిందెని రెండింటిని చేర్చు చూస్తానన్నాడు. అక్కడి నుంచి ఈయన అమాంతం వీడిన బిందెతో సహా ఎత్తుకున్నాడు, ఈ తిమ్మాయిని ఎత్తుకుని వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. వాకిలి చిన్న ఇల్లు, వాకిలి తలుపు తీసుకుని వాడు లోపలికి వెళ్ళాడు, బిందె లోపల పెట్టుకొచ్చాడు. లోపల నా పవరే రే బాబాబు నా పిల్లకి ఇచ్చేయడానికి వీడికి ఏమనిపించింది, ఒక తమాషా చేద్దాం. ఎక్కడో పరిసపాడులో ఉండవలసిన వాడు మన వాకిట్లోకి వచ్చి నుంచున్నాడు. ఈయన చూస్తే పండిత వేషం, ఎర్రగా శాలువా, కాశ్మీర్ శాలువా, చెవుల కుండలాలు, గుండు, పిల్లకి ఊడిపోయింది అనుకో అయినా కూడా గుండు, పట్టివర్ధనాలు, చక్కగా విభూతి కట్లు, కాళ్ళకి ఏమిటో గండపెండరాలు అవి కూడా ఉన్నాయి ఆయనకి. ఎన్ని చోట్ల సంభావనలు పొందాడో పెద్ద మనిషి. ఏమనుకున్నాడు, కాస్త తమాషా చేద్దాం అనిపించింది, కానీ భయం వేసింది వాడికి. ఇక్కడ దాకా వచ్చిన వాడు నువ్వు నన్నేం చేయకూడదు మరి అన్నాడు. ఏమీ చెయ్యనురా, నా పిల్లక నాకు ఇచ్చేసి నేను పోతానంటే వీడేం చేశాడు, ఒక్క గంతులో ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లకని తలుపు సందులోంచి గిరవాటేసి తలుపేసేసుకున్నాడు. ఇక బతుకు జీవుడా అనుకుని ఆ పండితుడు అద్భుతం ఆ పిల్లకని తీసుకుని దులుపుకుని నెత్తి మీద అంటించుకుని తన దారిని అదిపోయింది. ఆ తర్వాత ఈ తిమ్మయ్య బుద్ధి తెచ్చుకుని బతికొచ్చా వెనక్కి. ఇంకోసారి వాళ్ళ అమ్మకి చెప్పేసరికల్లా వాళ్ళ అమ్మని వరే నువ్వు కాబట్టి బతికొచ్చావురా, చావు తప్పి కన్నులు ఒట్టపోయి వస్తారు, మనుషులుగా రారు, ఆ ఎముకలు ఎప్పటికీ ఇదవ్వవు, పాపనాయన కాబట్టి నిన్ను నేలకేసి కొట్టాడు కానీ విరకొట్టేసేలా, ఏదో దెబ్బలతోటి ఉన్నావు అంతే, ఏవి విరిగిపోలేదు తెగిపోలేదు, బుద్ధిగా ఉండు, తాగుబోతానం మానేసేయి, చక్కగా తిండి అన్నీ లభిస్తాయని తల్లి బాగా బుద్ధి చెప్పింది. ఆ తర్వాత కడ్డీలు ఇవి కాసులు అవి కరిగించుకుంటూ చక్కగా అమ్ముకుని ఇల్లు వాకిలి అన్నీ ఏర్పాటుగా కొనుక్కున్నాడు.
హాయిగా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడు పరిసిపాడి వైపు మాత్రం వెళ్ళ. ఇంకోసారి దొరికితే ఉతికేస్తాడు కదా. అదే కదా. కథ కంచికి మనం ఇంటికి. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే చే. నమస్తే రమ్య గారు. నమస్తే చే. ఏదైనా చందమామ కథ చెప్తారండి? పండితుడి భూతం కథ చెప్తాం. పండితుడి భూతం. ఒక పల్లెటూరులో తిమ్మయ్య అని ఒకడు ఉండేవాడు. వీడు ఏంటంటే ఏదో సుమారుగా ఆటకాయగా తిరిగేవాడు. వీడికి చిన్న తాగుబోతువాడు. కాకపోతే పెద్దగా ప్రజలకు తెలియనిచ్చేవాడు కాదు. తాగుబోతనం అంటే ఖర్చు కాదు. అవును, తాగాలంటే ఖర్చు పెట్టాలి. అప్పట్లో పాతకాలపు తాగుడు ఏమిటి? కళ్ళు. ఇప్పుడు కళ్ళు చెట్లు ఎవరో కళ్ళు గీత కార్మికులు ఉంటారు. వాళ్ళు పోయి తెల్లవారి వెళ్ళి ఒక కళ్ళు గీసి అక్కడ ఒక కుండ కట్టొస్తారు. ఇచ్చేటంతా ఎక్కుతాడా? తెచ్చిచ్చేడి. ఉచితంగా దేశసేవ ఎందుకు చేస్తారు? అవును. ఆ కళ్ళును 10కో పావలాకో అమ్ముకుంటారు. అది వాళ్ళ జీవనాధారం కదా. వీడేం చేసేవాడు? చీకటి మాటను పోయి చెట్టెక్కేసి కుండ బుడ తీసేసుకుని తెచ్చేసుకునేవాడు. శుభ్రంగా దొంగతనంగా అనమాట. కళ్ళు దొంగలు ఎప్పుడూ ఉండేవాళ్ళు. నా చిన్నప్పుడు నాకు కూడా తెలుసు కొబ్బరికాయల దొంగలు, కళ్ళు దొంగతనాలు. మేము కూడా వినేవాళ్ళం. అయితే ఈ తిమ్మయ్య ఏం చేసేవాడు? ఎక్కడో చోట చెట్టెక్కి కామ్గా వరుసగా ఉన్న తాళ్లలో ఓ చెట్టెక్కి తీసుకునేవాడు. వీడు తాగుతాడని ఎవరికీ తెలియదు. ఆడ తాగేసి ఓ పూట ఎక్కడో చోట పడుకుని మరునాడు లేచి వచ్చేసేవాడు. వాడికి తాగబుద్ధి అయినప్పుడల్లా ఇదే పని. అయితే ఏమైంది, ఒకనాటి రాత్రి ఇలాగే చెట్టెక్కాడు. కేకేమైంది, దిగి కుండ దింపేసుకున్నాడు. దింపుకున్నాక ఆ చెట్టు యజమాని ఆ పక్క చేను వాళ్ళకి కాపలా కోసం పడుకున్నాడు. అక్కడ చూసేసాడు ఎవడో అని. వెనకాల పడ్డాడు. పడేసరికి ఒకటే లగెత్తేసాడు అనమాట. ఎక్కి పరిగెత్తి ఎటు వెళ్తున్నాడో తెలియకుండా ఎటో పోయాడు చీకట్లో. ఇది ఇంచుమించుగా రాత్రి 11-10 గంటల వేళ. అప్పట్లో రాత్రి 10 అంటే ఇప్పటి 1 గంట అనమాట, అర్ధరాత్రి. 10 అంటే మనకు అసలు ఇప్పుడు వెలిగే ఉంటుంది. అయితే వెళ్ళిపోయి ఎటు వెళ్ళాడు? పరిసెపాడు అని ఒక ఊరు. ఆ పరిసెపాడు ఊరు మొదట్లో పెద్ద శ్మశానం ఉంది. ఒక పాడుబడిన ఇళ్ళు అవి ఉన్నాయి. ఆ పరిసెపాడు వైపు ఎవ్వరూ వెళ్ళరు. ఆ శ్మశానం ఉన్న వైపుకి పగటిపూట వెళ్తారు, కానీ చీకటి పూట వెళ్తే అక్కడ ఏదో ఒక పాడుబడిన ఇల్లుంది. అందులో భూతాలు తిరుగుతాయని, కుస్తీ పట్లు పడతాయని చాలా పెద్ద పేరు. వీడి భయం వేసింది కానీ ముంతొకటి పుచ్చుకున్నాడు కదా, ఇది ఇట్లా పుచ్చుకున్నాడు. అది పుచ్చుకుని పరిగెత్తాడు. పైది తొణికిపోయినా ఉంది సగానికి సరిపడ పై. నేను ఏమనుకున్నాడు, భయానికి ఏముంది, కళ్ళు ఎట్లాగా ఉంది, శుభ్రంగా తాగేస్తే భయం లేదు, గీయం లేదు, మత్తుగా నిద్ర పట్టేస్తుంది, భూతాలు వాడి దారిన పోతే మన దారిని మనం పడుకుందాం, చచ్చిపోయాను అనుకున్నాడు. అనుకొని ఈ కళ్ళు చక్కగా పట్టించాడు. మామూలుగా కళ్ళు పట్టితే అందరికీ ఏం నిద్ర రాదు, కొంచెం హుషారు కూడా వస్తుంది. అయితే ఏమైంది, పరిసపాడులో చనిపోయినటువంటి పెదచేన్లు గారు అనే ఒక పండితుడు భూతంగా తిరుగుతున్నాడు అక్కడ. వీడు కాస్త అని తూగుతూ ఉంటే ఆయన వచ్చి ఆ పాడుపడిన ఇంటికి బయట వైపు నుంచున్నాడు గుమ్మం దగ్గర. ఏరో ఆయన పలకరించాడు. వీడు కళ్ళు తెరిచి చూస్తే చక్క పండిత్ శాలువ, ఎర్ర శాలువ, చెవులకి కుండలాలు, గుండు పిలక, చక్కగా విభూది కట్లు, శుభ్రంగా ఉన్నాడు. కానీ వాడు మనిషి కాదు. అక్కడి నుంచి పలకరించేసరికల్లా ఎవడు నువ్వు అని వీడికి, ఆయన వీడిని అడగాల్సింది పోయి భూతం అడగాలి, వీడే అడుగుతున్నాడు అనమాట. అనేసరికల్లా ఏంట్రా ఇంత దూరం పరిగెత్తుకొచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే కుస్తీకి రెడీ అయినా అన్నాడు. వీడేమనుకున్నాడు, తాగేసున్నాను, పైగా పండితుడు, ఈయనకేమొస్తుంది కుస్తీ, ఏ పొలం పని చేసుకునేవాడో రైతో. అయితే వాడు కాస్త కర్ర తిప్పడం వస్తుంది. ఈయనేం పెద్ద మనిషిలాగా ఉన్నాడు, గుండు పిలక ఈయనను, ఆయనకేం కుస్తీ వస్తుంది అనుకొని ఏమనుకున్నాడు, ఆ పట్టా కుస్తీ పట్టు అనేసరికల్లా వీడికి తెలియని విషయం ఏంటంటే, ఆయన అవడానికి పండితుడు పెద్ద చేన్లు గారే కానీ ఆయనకి చిన్నప్పటి నుంచి కుస్తీ ఇష్టం. చచ్చేదాకా కుస్తీ పట్లు పడుతూనే ఉన్నాడు ఆయన. చచ్చిన తర్వాత ఆ కుస్తీ తీరక ఎవరైనా దొరికితే వాళ్ళతో కుస్తీ పట్లు పడతాడు. ఇద్దరు కలిసి కుస్తీ పట్టారు. ఆయన నిమిషానికి ఒకసారి వీడిని ఎత్తి పట్టుకుంటుండా, బిగిస్తుండా, నేలకేసి కొడుతుండా, ఒళ్ళు హోనమైపోతోంది. ఈ పరిసిపాడు సాయంకాలం వేళ వచ్చిన వాళ్ళందరికీ రాత్రి ఒళ్ళు హోనమైపోయి ఏ డొంకల్లోనో దొరుకుతారు వాళ్ళ ఒళ్ళు వాళ్ళకి ఈ భూతాలతో కుస్తీలు పట్టి. కొన్నేమో ఏడిపిచ్చుకు తింటాయి, కొన్ని కాల్చుకు తింటాయి, కొన్ని కుస్తీ పట్లు పడతాయి. వాళ్ళకి ఏంటంటే గెలవలేని వాళ్ళు చనిపోయాక భూతాలు అయిపోతారు. ఈయన ఎక్కడ ఓడిపోయాడో, పండిత్ సభల్లో ఓడిపోయాడో, కుస్తీ సభల్లో ఓడిపోయాడో, మొత్తానికి ఈయన భూతంగా ఉన్నాడు చేన్లు గారు. అక్కడి నుంచి ఇక మామూలుగా లేదు, భయం వేసేసింది. వీడు చచ్చిపోతాను అనుకున్నాడు. ఓ పక్కన కళ్ళు తాగేశాడు. పెద్దగా బ్రెయిన్ ఏమన్నాలంటే బ్రెయిన్ అండ్ హ్యాండ్ సింక్రనైజేషన్ కుదరటల్లా వాడికి. బ్రెయిన్లో ఉంది ఇలా పట్టుకుని ఇలా మెల్లి తిప్పాలి, అలా చేయాలని. శరీరం సహకరించద్దు, ఈ 2 కనెక్షన్ తగ్గిపోతుంది. కళ్ళు గిల్లు ఏదైనా
మధుపానీయం తాగేసరికల్లా శరీరం మాట మీద కదా తూలిపోతుంది. అవును. ఇక చచ్చిపోతానని భయం వేసేసింది. పిడిగుద్దులు గుద్దేస్తున్నాడు ఆయన. ముక్కు మొహం పచ్చడైపోయినాయి, జబ్బలు సలిపేస్తున్నాయి, డొక్కల్లో కొట్టేస్తున్నాడు, ఎత్తెత్తి విసిరి కొట్టేస్తాడు నేలకేసి. పప్పు కుదేలైపోతున్నాడు, పప్పులాగా అయిపోతున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఇలా మెలికేసినప్పుడు ఆయన తలకాయ చేత్తో పుచ్చుకున్నాడు చచ్చిపోతాననిపించినప్పుడు. ఈ తల చేతిలో పుచ్చుకుని తల పట్టుకుని గుండు పట్టిన నున్నటి గుండు, వెనకేమో పిలక ఉంది ఆయనకి, చక్కగా చిన్న అంత ఉంది. ఈ పట్టుకుని ఈ గుండు పట్టుకుని తోసే క్రమంలో ఈ చెయ్యిట మొహం నుంచి జారి పిలక మీదకి వెళ్ళినాయి 2 చేతులు. గట్టిగా పట్టుకున్నాడు. గుండు అంటే ఇంత ఉంటుంది, పట్టు దొరకదు, పిలక చిన్నది కదా, అది ఇట్లా పట్టేసుకున్నాడు. పట్టుకునేసరికల్లా ఆయన విదిలించుకుని వీడు విదిలించి రయ్యమని పిలక కాస్త ఊడి చేతిలోకి వచ్చి ఆయనకు గుండంతా నెత్తురుమయ్య నొప్పెట్టింది. కేవ్వమని కేక పెట్టాడు. ఆయన పక్కకి వీడో పక్క పెట్టాడు. వీడి పిలక చేత్తో పుచ్చుకుని ఉన్నాడు. ఒరే 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 నా పిలక నాకు ఇచ్చేయరా అన్నాడు. అప్పటికి వీడి తెలిసి ఓహో ఈయనకి పిలకంటే భయం అన్నమాట. పిలక లేకుండా కుదరదు ఆయనకి. నేను ఇచ్చేదేంటి, నేను పీకేశాను, ఇది నాదేనన్నాడు. ఆనంగానే ఆయన ఒరే ఒరే నీ దుంపదగా, పిలకేరా నా బలము, మా మిగిలిన భూతాలందరూ మనిషి వేధవతోటి పిలక పీకించుకున్నానని ఎక్కిరిస్తారు, దానికి తోడేమో పిలకలోనే నా శక్తి అంతా ఉంది. మనిషి కాదు కదా భూతం. సాధారణంగా ఒక వెంట్రుకున్న భూతానికి ఆ వెంట్రుకలో ఉంటుంది శక్తి, దాని పవర్స్ అన్నీ అందులో ఉంటాయి. నా పవర్ అంతా అందులో ఉంది, పిలక ఇచ్చేయిరా ఇచ్చేయిరా అనగానే వీడికి అర్థమైపోయింది. తాగుబోతానం ఉన్నా చావు దెబ్బలు తిన్నాడు కదా, వీడు చావు తెలివి బయటకు వచ్చింది అన్నాడు. వీడు నేను ఇవ్వను కాక ఇవ్వనన్నాడు. అనేసరికల్ నీ బతిమలు ఆడుకున్నాడు ఆయన. ఒరే ఇక్కడ మంచి బ్రహ్మాండమైన ఇది ఉంది, లంకె బిందెలు ఉన్నాయిరా, లంకెల బిందెలు మామూలు బిందెలు కాదు, ఖజానాలు ఉన్నాయి ఇవి శుభ్రంగా, వాటి నిండా నవర్సులు సౌరీలే, కడ్డీలు అన్నమాట, కడ్డీలు నవర్సులు ఉన్నాయి, చక్కగా తెచ్చి పెడతా. మంచి ఇత్తడి బిందె ఒకటి ఉంది, అది తెచ్చి పెడతా, అది ఇచ్చేసి అది తీసేసుకుని నేను పిలక నాకు ఇచ్చేసేయరా అని తీసుకొచ్చి చూపించు. వీడేమనుకున్నాడంటే సరే ఇక్కడి నుంచి ఎలాగో చావు దెబ్బలు తిన్నాం, ఈ మా మొహరీలున్న డబ్బా కనుక పట్టుకెళ్ళిపోతే, బింది కనుక పట్టుకుపోతే శుభ్రంగా రాజా మహారాజాలాగా బతకచ్చు. ఈ దొంగతనపు కళ్ళు బతికెందుకు మనకి, ఎప్పుడైనా కావాలంటే ఇంటికే దర్జాగా తెప్పించుకోవచ్చు అని ఆలోచించి అసలు మొహరీలు ఉంటాయా నిజంగా, నేను నమ్మంతే చూపించన్నాడు. ఆయన ఏం చేశాడు, లోపల పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడి నుంచో పోయి ఇంత ఇత్తడి బిందె తెచ్చాడు, పెద్ద సైజు, ఈజీగా ఒక 10-12 లీటర్ 15 లీటర్ల దాకా పడుతుంది ఇంత బిందె. దాని నిండా మొహరీలే గలగల గలగలలాడుతున్నాయి, ఇంతంత కడ్డీలు అంతంత బిళ్ళలు. తీసుకొచ్చి చూస్తే కళ్ళు తడుక్కుమన్నాయి వీడికి. ఏ బాబా ఎంత బాగున్నాయో అనుకుని. కానీ ఇప్పుడు గనక బిందె తీసుకుని పిల్లకి చేతికి ఇచ్చానా ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడో మన మళ్ళీ పవర్స్ వచ్చేస్తాయి, మళ్ళీ పవర్స్ వచ్చాక ఏం చేస్తాడో అని బాగా ఆలోచించుకుని నేను నిన్ను నమ్మను, ఓ పని చెయ్యి, ఈ బిందెను మా ఇంట్లో చేర్చు ముందు బిందెను, మరి బిందె ఎవరన్నా తలుపు తీస్తారా అన్నాడు. సరే నన్ను బిందెని రెండింటిని చేర్చు చూస్తానన్నాడు. అక్కడి నుంచి ఈయన అమాంతం వీడిన బిందెతో సహా ఎత్తుకున్నాడు. ఈ తిమ్మాయిని ఎత్తుకుని వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. వాకిలి చిన్న ఇల్లు, వాకిలి తలుపు తీసుకుని వాడు లోపలికి వెళ్ళాడు. బిందె లోపల పెట్టుకొచ్చాడు. లోపల నా పవరే రే బాబాబు నా పిల్లకి ఇచ్చేయడానికి వీడికి ఏమనిపించింది, ఒక తమాషా చేద్దాం. ఎక్కడో పరిసపాడులో ఉండవలసిన వాడు మన వాకిట్లోకి వచ్చి నుంచున్నాడు. ఈయన చూస్తే పండిత వేషం, ఎర్రగా శాలువా, కాశ్మీర్ శాలువా, చెవుల కుండలాలు, గుండు, పిల్ల ఊడిపోయింది అనుకో అయినా కూడా గుండు, పట్టివర్ధనాలు, చక్కగా విభూతి కట్లు, కాళ్ళకి ఏమిటో గండపెండరాలు అవి కూడా ఉన్నాయి ఆయనకి. ఎన్ని చోట్ల సంభావనలు పొందాడో పెద్ద మనిషి. ఏమనుకున్నాడు, కాస్త తమాషా చేద్దాం అనిపించింది కానీ భయం వేసింది వాడికి. ఇక్కడ దాకా వచ్చిన వాడు నువ్వు నన్నేం చేయకూడదు మరి అన్నాడు. ఏమీ చెయ్యనురా, నా పిల్లక నాకు ఇచ్చేసి నేను పోతానంటే వీడేం చేశాడు, ఒక్క గంతులో ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లకని తలుపు సందులోంచి గిరవాటేసి తలుపేసేసుకున్నాడు. ఇక బతుకు జీవుడా అనుకుని ఆ పండితుడు అద్భుతం ఆ పిల్లకని తీసుకుని దులుపుకుని నెత్తి మీద అంటించుకుని తన దారిని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ తిమ్మయ్య బుద్ధి తెచ్చుకుని బతికొచ్చా వెనక్కి. ఇంకోసారి వాళ్ళ అమ్మకి చెప్పేసరికల్లా వాళ్ళ అమ్మని వరే నువ్వు కాబట్టి బతికొచ్చావురా, చావు తప్పి కన్నులు ఒట్టపోయి వస్తారు, మనుషులుగా రారు, ఆ ఎముకలు ఎప్పటికీ ఇదవ్వవు, పాపనాయన కాబట్టి నిన్ను నేలకేసి కొట్టాడు కానీ విరకొట్టేసేలా, ఏదో దెబ్బలతోటి ఉన్నావు అంతే, ఏవి విరిగిపోలేదు తెగిపోలేదు, బుద్ధిగా ఉండు, తాగుబోతానం మానేసేయి, చక్కగా తిండి అన్నీ లభిస్తాయని తల్లి బాగా బుద్ధి చెప్పింది. ఆ తర్వాత కడ్డీలు ఇవి కాసులు అవి కరిగించుకుంటూ చక్కగా అమ్ముకుని ఇల్లు వాకిలి అన్నీ ఏర్పాటుగా కొనుక్కున్నాడు. హాయిగా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడు పరిసిపాడి వైపు మాత్రం వెళ్ళా. ఇంకోసారి దొరికితే ఉతికేస్తాడు కదా, అదే కదా కథ కంచికి మనం ఇంటికి. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే.